ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచుట మానుము. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోష వస్త్రాన్ని ఇస్తాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. నువ్వు ఎవరిని బట్టి ఏడుస్తున్నావు, ఏ విషయాన్ని బట్టి దుఃఖిస్తున్నావు, ఎందు నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, నా ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీళ్లు విడవద్దు. ఖచ్చితంగా రాబోవు కాలములో నీకు, నీ కుటుంబానికి, ఈ ప్రాంతవాసులకు, ఈ సంఘ సేవకులకు, నాయకులకు, మనందరికీ కూడా ప్రభువు మేలు చెయ్యబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే ప్రియులారా, ఖచ్చితముగా ప్రభువు మన పక్షమున మేలు జరిగించడానికి సిద్ధ మనస్కుడై ఉన్నాడు. దైవజనులు పాడారు కదా, మేలు చెయ్యకుండా ఆయన ఉండలేడు. నిజం, ఈ మాట ఎంత గొప్పది అంటే, మేలు చెయ్యకుండా ఆయన ఉండలేడు. నిజంగా అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనము నిజంగా భాగ్యవంతులమండి. ఈ లోకములో ఇలాంటి దేవుడు ఎందెందు వెతికినా మనకు ఎక్కడ కూడా కనపడడు.